90 ml నుంచి బాగా ఫేమస్ అయినట్టున్నారు. ఆ ఒక్క సినిమానే బాగా పాకశాల మీద పెద్దాని మీద 90 ml బాగా అందరికీ తెలుసు నేహా గారు అనేవాళ్ళు. ఎందుకంటే సరైన క్యారెక్టర్ పట్టలేదా ఎన్ని సినిమాలు చేసినా సరే, ఎందుకు ఈ టైప్ ఆఫ్ జోనర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? ఈ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అండ్ ఐ లైక్ ది క్యారెక్టరైజేషన్ బికాస్ I have been playing a girl next door kind of a character. So this is very new for me. Chala new character, chala new katha for me. Ki, okay, it's very new generation ka films gave on. So that's why I accept that. Okay. హీరో గారు లేరా? Huh? హీరో గారు లేరా? మీరు ఇప్పుడే వచ్చేస్తే ఎలాగా? ఇప్పుడే వచ్చేస్తే ఎలాగ బ్రో? నాకు అర్థమైంది 11 కన్నప్పుడు షార్ట్ 10:30కి ఏదో పెడతారు సెట్ మామూలుగా హాఫ్ అవర్ ముందు అంటారు కదా అని. ఇప్పుడే వచ్చేసారు, లేదా కాసేపు మాట్లాడుతూ ఉండేవాళ్ళం కదా. సరే నేను వెళ్తాను. వద్దులే హీరోయిన్ గారు బాధపడుతున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గీతానంద్ గారు ఫస్ట్ మూవీ రథంతో వచ్చారు. నెక్స్ట్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగా యాక్షన్ డ్రామాగా ఉంది. అంటే ఒక్కో జోనర్ని ఇలా టచ్ చేసుకుని వెళ్దామని మీకు ఏమైనా ఉందా? 100% అండి. యాజ్ యాక్టర్గా స్క్రిప్ట్ బాగుంది అంటే ఎట్లా అన్నా మనం దూకేసేలాగా రెడీగా ఉండాలి కదా. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా షేడ్లు ఉన్నాయి అనమాట. ఒక్కటి అని కాదు, రొమాంటిక్ యాంగిల్ ఉంది, యాక్షన్ డ్రామా ఉంది, లూజర్ నుంచి విన్నర్ అయ్యే ట్రేట్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. సో అసలు హెవీగా ఉంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆల్మోస్ట్ 3-4 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా. సినిమాలో గేమ్ నచ్చింది అన్నారు కదా, ఏ గేమ్ నచ్చింది? అంటే గేమ్ నచ్చిందా, రొమాంటిక్ గేమ్ నచ్చిందా? అది నా డౌట్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ రొమాంటిక్ అనేది ఇందులో టాస్క్ కాదు. ఇప్పుడు లైఫ్ అనేది ఒక గేమ్, అందులో ఒక గేమ్, ఇందులో మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ ఒక గేమ్. సో గేమ్లో మొత్తం ట్రిప్ అనమాట సినిమా అంతా. రొమాంటిక్ యాంగిల్ అనేది ఇంట్రెస్టింగ్ యాంగిల్ మూవీలో, కానీ అది స్పాయిలర్స్ వస్తాయి దాని గురించి మాట్లాడటం మొదలు పెడతాయి. అంటే మీరు ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో చేశారు ఈ మూవీలో, ఎట్లా అనిపించింది? అంటే కొంతమంది షైగా ఫీల్ అవుతారు, అంటే సెకండ్ మూవీ కదా మీది, కొంతమంది షైగా ఫీల్ అవుతారు, మీకు ఎట్లా అనిపించింది? అంటే మంచి ఛాలెంజింగ్ అనిపించింది అండి. ఎందుకంటే మధుబాల గారు, ఆదిత్య మేనన్ గారు చాలా సీనియర్ యాక్టర్స్ మనందరికి తెలిసిందే. సో ఆల్మోస్ట్ ఉన్న సీన్స్ అన్ని వాళ్ళతో చేయడం అనేది సూపర్ ఛాలెంజ్ అసలు. కానీ వాళ్ళు ఏంటంటే మామూలుగా భయం ఉండేది వాళ్ళకి ఉన్నప్పుడు ఏదైతే కాంబినేషన్స్ ఉంటాయో. కానీ వాళ్ళు ఎంత అంటే ఎక్స్పీరియన్స్ అదే అనుకుంటాను నాకు తెలిసి. కొత్త యాక్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయడం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉన్నారు కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోయాం. కానీ సరదా సీన్ కాబట్టి, యాక్షన్ డ్రామా కాబట్టి మళ్ళీ అదే టెంపో మెయింటైన్ చేస్తూ నెక్ టు నెక్ అయితే వెళ్ళింది పర్ఫార్మెన్స్ లాని. నేహా గారు, డైరెక్టర్ గారు అంటే స్విమ్మింగ్ పూల్ది కావాలని పెట్టారా, మీకు స్విమ్మింగ్ రాదని, లేకపోతే హీరో గారు నేర్పిస్తారని పెట్టారా? See, I don't know swimming. So it was very actually I am very scared of water. Okay. So it was a very big challenge. Then he was like, no, you'll do it. And he shouted at me, my director. Okay, chal, ho jayega. ఈ పిల్లకి షార్ట్లు ఉండేది అరగంట, 4 గంటలు Then I did it. He was like, kar diya na, ho gaya na. అయిపోయా. అంటే ప్రాంకా? Not prank, but చాలా జరిగాయి ప్రాంకులు. తెలియదు, ఇంకా తెలియదు ప్రాంకులు జరిగాయి. Okay. It was fun. It was fun. Yeah. ఈ స్టోరీ చెప్పగానే మీకు ఏ సీన్ బాగా నచ్చింది? క్లైమాక్స్ సీన్ ఆర్ ఇంటర్వెల్ సీన్ ఏదో ఒకటి ఉంటుంది మూవీలో, మీ బెస్ట్ సీన్ ఈ లైన్ నచ్చింది అని? ప్రతి సీన్ కి చాలా లేయర్స్ ఉన్నాయి. ఓకే, సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లేయర్స్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఇండివిజువల్ క్యారెక్టర్ హ్యాస్ देयर ओन लेयर्स एंड इमोशंस. So it was like it's like कि कुछ भी ऐसे बोरिंग कुछ भी सीन नहीं है. It like okay, ये तेलुगु में बताओ क्या? डम्सरेट्स का చెప్పు तेलुगु में बोलो ना. कौन सा You can't even guess कि next గెస్ చేయలేవు. Yeah, you గెస్ కొట్టలేరు. గెస్ కొట్టలేరు నెక్స్ట్ ఏంటి అంటే ఓన్లీ క్లైమాక్స్ వరకు ప్యాక్. జనరల్ గా అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది లాస్ట్ 15-20 మినిట్స్ అనేది దానికోసం అంత వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఇది ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నాట్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి, సెకండ్ హాఫ్ అంతా ఓపెన్ అవుతూ ఏంటి గేమ్ ఏంటి, ఎవరు స్టార్ట్ చేశాడు, ఎందుకు స్టార్ట్ చేశారు. అంటే కొన్ని గేమ్ల ద్వారా మనుషులు చచ్చిపోతున్నారు. రీసెంట్ గా లాస్ట్ 1 year ago జరిగింది ఇష్యూ బాగా. అంటే సేమ్ ఆ టైప్ లో తీసుకెళ్తున్నారా? ఆ టైప్ మూవీస్ ఉన్నాయి కదా, అంటే చిన్న మూవీస్. అలాంటి మూవీస్ ఏమున్నాయి చెప్పండి? యాక్చువల్ గుడ్ క్వశ్చన్ అది. అహం బ్రహ్మాస్మి రియల్ లైఫ్ లో గేమ్ జరుగుతుందా అది?
అది రియల్ లైఫ్ లో కొద్ది గేమ్ లానే ఉంటుంది కొద్దిగా. Hmm. అంటే ఆడియన్స్ లేదు. ఈ సినిమాని ఎట్లా తీసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? లేదు ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు క్యారెక్టర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ లూజర్ లైఫ్ నుంచి నాకు అయిపోయింది లైఫ్ తో ఇంకా పని అయిపోయింది చచ్చిపోదాం అనుకునే టైంకి గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే స్క్విడ్ గేమ్ కి చాలా కంపారిజన్స్ వచ్చాయి, స్క్విడ్ గేమ్ లాగా ఉంటుందా ఏంటని. అదేంటంటే గేమ్ ఫార్మాట్ ఉన్న దాంట్లో మనుషుల్ని తీసుకెళ్లి గేమ్ లో పెడతారు. ఇక్కడ ఏంటంటే రియల్ లైఫ్ లో గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ చచ్చిపోయే టైం గేమ్ స్టార్ట్ అవుతుంది. టాస్క్లు ఉంటాయి, అందులో టాస్క్ కి డబ్బులు ఉంటాయి. ఆ టాస్క్లు మెల్లగా ఏ లెవెల్కి వెళ్తుంది అంటే అసలు ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకు చచ్చిపోదాం అనుకున్నారంటే సినిమా ఇంకా లైఫ్ అంటే అంతే కదా, ఆ? లైఫ్ అంటే అంతే కదా, ఏవో జరుగుతాయి, అంటే లవ్ breakup బ్రేకప్ జరుగుతాయి. లేకపోతే ఏంటంటే అన్ని ఆల్ మిక్స్, చాలా ఎమోషన్స్ మిక్స్ అయిపోయి ఇంక చచ్చిపోదాం అనుకుంటే ఎన్ని ఎమోషన్స్ కావాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా. తర్వాత నేహా గారు వచ్చారా లైఫ్ లో? వచ్చిన తర్వాత మళ్ళీ చచ్చిపోదాం అనుకున్నాడు. తిని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదొక ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ హీరోయిన్ లాగా తిని ఇంట్రొడక్షన్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అంటే తెలుగు మూవీస్ లో మనం ఎక్కడ చూస్తుంటాం అట్లాంటి. అంటే వాసంతి గారు కూడా ఉన్నారు కదా మూవీలో. చాలా ఇద్దరులో ఎవరు ఎక్కువసేపు ఉంటారు? నేహానే అండి, ఆబ్వియస్లీ నేహా గారు. అబ్బా చిరునవ్వు చూడు, నేహా గారు హీరోయిన్ గారు కదా. ఓకే కానీ ఏదైనా మూవీలో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఆఫ్ స్క్రీన్ ఫన్. అదే ఇంకా తీపి జ్ఞాపకాలంటే ఆ స్విమ్మింగ్ పూల్ లో నాకు దూల తీరింది కాబట్టి మీకు ఆ స్విమ్మింగ్ పూలే గుర్తొచ్చుద్ది, ఇంకేదైనా చెప్పమని చెప్పిన. Swimming pool. Actually, every scene, like off screen, so I'm funny only. You know? షూటింగ్ ఏదైనా పోస్ట్ పోన్ అయినప్పుడు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా షూటింగ్ ప్లేస్ నుంచి, అట్లాంటి ఏమైనా ఫన్నీ మెమరీస్? షూటింగ్ అప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు షూటింగ్ అవ్వకపోతే బాగుండు అనిపిస్తుంది లిటరల్ గా. ఎందుకంటే అది ఆ కిక్ ఎలా ఉంటుంది అంటే, ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆ మూడ్ లో ఉండిపోతాం అనమాట. నిజంగా నీ అమ్మాయి గేమ్ లో అసలు ఏంటి, నిజంగా గేమ్ లో జరిగితే ఏంటి, ఈ మూడ్ ఈ మూమెంట్ నిజంగా లైఫ్ లో జరిగితే ఎట్లా ఉంటది అని చెప్పేసి బాగా హాన్ చేస్తూ ఉంటది అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అంటే మనది రెగ్యులర్ కామెడీ అది కాదండి, అది లిటరల్ గా. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళిన ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా అదే మూడ్ లో ఉంటాం అంటే మీరు అర్థం చేసుకోండి. కామెడీ అంటే మనం జనరల్ గా ఏదో జోక్స్ చేసుకుంటూ ఉంటాం, బట్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఎడ్జ్ తీసుకొచ్చేస్తాం అనమాట. అంటే 2.5 hours ఆడియన్స్, 2 hours 13 minutes, 2 hours 13 minutes ఆడియన్స్ చేంజ్ నుంచి లేక బోర్ కొట్టకుండా ఉండదు. 100%. ఈ మూవీ గేమ్ ఆన్ అనే మూవీ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? How will the audience take the movie? Of course, compared it's a to full others? entertainment. They won't get bored, of course, and every scene is very interesting to guess. Okay, they'll be like, no, next is gonna this happen, so it won't. So it's very. I told you yesterday also. It's kinda proper spices is there, romance is there, action is there, drama, full everything is there. So they won't get bored. అంటే గెస్సింగ్ గేమ్ అయితే స్టార్ట్ Fully అయిపోతుంది paisa vasti. స్టార్టింగ్ నుంచి. గెస్సింగ్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో అది సస్టైన్ చేస్తూనే లాస్ట్ వరకు కూడా, ఎండింగ్ కార్డ్ పడేంత వరకు కూడా ప్లాట్ ట్విస్టులు జరుగుతూనే ఉంటాయి. నేహా గారు మీకన్నా కొద్దిగా సీనియర్ కదా, 8 మూవీస్ దాకా చేస్తున్నారు. మేడం, సీనియర్ మేడం నమస్కారం. మీకు ఏదైనా సీన్ చెప్పేటప్పుడు దీని ముందు సీన్ ముందు చేయొచ్చు, దీని తర్వాత సీన్ నెక్స్ట్ డే చేయిస్తారు కదా, అప్పుడు ఎట్లా అనిపించింది డైరెక్టర్ గారు మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు? అంటే ఆల్రెడీ ప్రాపర్ వర్క్ షాప్స్ చేశాం కదండి ఇంతకుముందే. సో వర్క్ షాప్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మూడ్ అనేది బాగా ఇంజెక్ట్ చేశాడు అనమాట డైరెక్టర్. ఓకే. సో అది చేయడం వల్ల ఇప్పుడు లిటరల్గా మేము ఫస్ట్ షెడ్యూల్ చేసింది సినిమాలో ఆల్మోస్ట్ మిడ్ పార్ట్ అనమాట. క్లైమాక్స్ కూడా ఎర్లీగానే చేసాం, లిటరల్గా క్లైమాక్స్ పార్ట్ కూడా ఎర్లీగానే చేసాం. కానీ క్యారెక్టర్ బాగా ఇంజెక్ట్ చేశాడు కాబట్టి స్పాట్ ఆన్ అట్లా మూడ్ వచ్చేసేది అనమాట మనం చేసే ఆ మూమెంట్కి. సో అది క్రెడిట్ డైరెక్టర్. అది తినకు కూడా ఆల్మోస్ట్ లైక్ అలానే మిస్ మ్యాచ్ చేసాం, ఇంకా షెడ్యూలింగ్ అలా జరిగింది. హీరో గారు రొమాంటిక్ బాగుంటారా, యాక్షన్ మూవీస్ కి బాగుంటారా? యాక్షన్. మరి మూవీలో రొమాన్స్ అది కాంప్లిమెంటా కాదా? Compliment. ఓకే. Actually, both. అంటే మూవీలో ఎక్కువ రొమాన్స్ కనిపిస్తుంది యాక్షన్ తో పాటు సమానంగా. Action is there. రెగ్యులర్ యాక్షన్ కూడా Balance. Everything is there, and it's very real fighting sequence. Very real. పడిపోతున్న సాంగ్ అనేది చూసాం, దానికన్నా ఒక ర్యాప్ సాంగ్ అనేది ఉంది, రిచ్. అది బాగా అంటే ట్రెండింగ్ లోకి వెళ్ళింది, దాని మీద దీనికి ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి. అవును. ఎట్లా అనిపించింది ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు కానీ, ఆ సింగర్స్ గురించి కానీ? ఆ సాంగ్ యాక్చువల్లీ కంపోజ్ చేసింది మన నవాబ్ గ్యాంగ్. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ర్యాపర్స్ ఇన్ ద సిటీ రైట్ నౌ. వాళ్ళు యాక్చువల్గా చాలా పిక్కీగా చేస్తారు అనమాట, ఏది పడితే ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తారు కాబట్టి. ఇది మన వాళ్ళకి కాన్సెప్ట్ దగ్గర నుంచే వాళ్ళు కొత్తగా దిగారు కాబట్టి
కొత్త కాన్సెప్ట్ అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది అనమాట. అండ్ ఇది రెగ్యులర్ కమర్షియల్ టిపికల్ ఆ మూడ్ లో ఉండదు కాబట్టి సో వాళ్ళు రాసిన సాంగ్ కూడా రిచ్ అనేది వీడు గేమ్ స్టార్ట్ అయ్యి కొన్ని టాస్క్లు గెలిచి వీడు రిచ్ అయ్యి కొంచెం డబ్బులు వచ్చేసరికి ఆ మూమెంట్ లో పాడే పాట అనమాట. గేమ్ అందుకే స్టార్ట్ చేశారు, గేమ్ అందుకే స్టార్ట్ లేదా ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారా? లేదు దీనికి గేమ్ కి సంబంధం లేదు. తిను ఇంత Low ముందు track ఒకటి వేరే. ఉంటది. అంటే ఇద్దరు కలిసి కన్ఫ్యూజ్ అయ్యారు కదా అలాగే ఉంటుంది సినిమా. నేహా గారు, అంటే మీరు 8 మూవీస్ చేశారు. ఈ టైప్ ఆఫ్ జోనర్ ని టచ్ చేసుకొని వెళ్ళాలని ఉందా? ఏ మూవీ ఇచ్చినా చేసుకొని వెళ్తారా? Of course, like I want to explore the characterization and all. It's very different from other films. So I did it and I was so excited, and I am excited to people. Okay, they'll watch and they'll be like, oh God, who is she? My director told me yesterday, okay, they are gonna be like, okay, is this Neha? So I'm just waiting for that moment. మీకు మూవీలో వాసంతి గారితో కంపెనీ బాగా నచ్చిందా, నేహా గారితో నచ్చిందా? Neha garu. గొడవలు పెడదామని ఫిక్స్ ముందే చెప్పేస్తున్నారు నేహా గారు. నేహా ఆబ్వియస్లీ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసాం, Yes. సీన్స్ మాకు ఎక్కువ ఉన్నాయి అండ్ షీ ప్లేస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ కదా. ఓకే. షీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. షీఈస్ గోయింగ్ టు బి దేర్ 20-25 minutes వరకు ఉంటుంది అనమాట. కానీ తను చాలా లైఫ్ చేంజ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఒకరు పోతేనే కదా ఇంకొకరు ఎంటర్ అయ్యేది లైఫ్ లోకి. హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు. దయానంద్ గారు మూవీ చెప్పారు. అంటే కొంతమంది స్టోరీ చెప్పినా సరే ఈ స్టోరీ సక్సెస్ అవుద్దని కొంతమంది హీరోస్ ఉంటుంది. అవునండి. మీది రథం కూడా కొద్దిగా అటు ఇటుగా వెళ్ళింది మూవీ. అవును. ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుద్దాం అనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా అది రథం తర్వాత చాలా జరిగాయి. ఇంకా స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవడం అనేది ఆపేశాను. ఎందుకంటే ఫ్లోలో వెళ్ళిపోయి ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఏదో ఒకటి చేసేస్తాం మనం. అలా కాకుండా వెయిట్ చేసిన తర్వాత ఇట్స్ వర్త్ ద వెయిట్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ చేస్తే నాకు పర్ఫామ్ చేస్తూనే నాకు 3-4 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది. కానీ ఇదేంటంటే మనం రెగ్యులర్గా యాజ్ అ మూవీ వాచర్స్గా చాలా చూస్తూ ఉంటాం. మనం రెగ్యులర్గా ఏంటంటే దాని నుంచి లేపేటరా, దీని నుంచి లేపేటరా, ఇది అట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, కంపారిజన్స్ వచ్చేస్తాం మనకి. ఇది దేని కంపేర్ చేయాలి లిటరల్గా? ఈ గేమ్ అనే కాన్సెప్టే ఎవరు టచ్ చేయలేదు నాకు తెలిసి. అసలు ఇండియాలోనే లేదు ఇట్లాంటి కాన్సెప్ట్. Yeah, it's very గేమ్ కాన్సెప్ట్ అని కాదు, ఓవరాల్ గా చూస్తే మీకు అర్థం అవుద్ది, ఓహో మంచి లైన్ పట్టుకున్నారు అని చెప్పేసి. మొన్న కాలింగ్ సాస్ర అనే సుధీర్ గారి మూవీ కూడా సేమ్ ఎట్లానే అన్నారు. Hmm. కానీ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ ఉంది, కానీ ఆడియన్స్ సరిగ్గా రీచ్ అవ్వట్లా. చూసారా మీరు సినిమా? అది చూసాను. మీరు చూడలేదు కాబట్టి నేను చెప్పేది సింక్ అవ్వదు. అంటే Last నార్మల్ వరకు గా చూస్తే మళ్ళీ పాయింట్ పట్టుకున్నారు అనిపిస్తుంది మీకు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఖచ్చితంగా. బాగా ఏ సీన్ బాగుంటుంది అంటారు మూవీలో? మంచి హైలైట్ అంటే నాకు పర్సనల్ ఫేవరెట్ అయితే సెకండ్ హాఫ్ నుంచి ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ లాస్ట్ 15-20 minutes వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట. లాస్ట్ టాస్క్ అది. అంటే ఫస్ట్ హాఫ్ లో చాలా టాస్క్లు ఉంటాయి, సెకండ్ హాఫ్ అంతా ఒకే టాస్క్. సో ఆ లాస్ట్ టాస్క్ లో ఇంకా ఫినాలేకి ఏం జరుగుతుంది అని. మూవీకి ఒక అయితే సాంగ్స్ ఇంకో ఎత్తైనాయి. నవాబ్ గ్యాంగ్ గారి గురించి ఏం చెప్తారు? అసలు కిక్యాస్ ర్యాపర్స్ అసలు మన వాళ్ళు ఎరకొట్టేస్తున్నారు. మన బీసెంట్ బోలా శంకర్ లో కూడా మెయిన్ టైటిల్ ట్రాక్ వాళ్ళే చేశారు అనమాట. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ బాగా చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ 2 years తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు వేరే లెవెల్ కి. అంటే మా మూవీ మూడ్ కూడా ఆ సాంగ్ వల్ల మొత్తం మూడ్ మారిపోతుంది అనమాట. లిటరల్ గా 15-20 minutes కి సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత అప్పటిదాకా ఒకలాగా వెళ్తూ ఉంటుంది రేస్తూ ఉంటుంది. సో ఆ గేమ్ ఇంకా సాంగ్ వల్ల ఇంకా పిక్ అయిపోతుంది అనమాట. మూవీ ప్రతిదీ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయట్లా. కొన్ని సినిమాలు చాలా దాకా పోస్ట్ పోన్ అవుతుంది. మీరు ఏదైనా పెద్ద సినిమాతో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పెద్దదంటే అండి ఇప్పుడు లాజిస్టిక్స్ అనేది ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా అని చెప్పేసి పెద్ద సినిమాకి కంపీట్ చేద్దామని లేదు, అలా అని చెప్పేసి చేయడం వల్ల మనకి ఏదైనా అవుతుందా అని కూడా లేదనమాట. కాన్ఫిడెంట్గా ఉన్న మూవీ మీద అయితే. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్ళకుండా ఇది రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా మన కొత్త మూవీని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీరపక్ష ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అట్లా అలా అవుతుంది అని చెప్పేసి. కాన్సెప్ట్ కి ఇప్పుడు ఫ్యాన్స్ మోర్ దాన్ కమర్షియాలిటీస్ కూడా. ఇప్పుడు మనం ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కూడా కాదు, కాన్సెప్ట్ బేస్డ్ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ మిక్స్ ఉంది కాబట్టి ఆడియన్స్ దాకా ప్రాపర్ గా తీసుకెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. చూసిన తర్వాత వాళ్ళే జడ్జ్ చేస్తారు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ప్రాపర్ మూవీ చేస్తాను రిలీజ్ కి. ఈ మూవీకి నేహా గారి మెయిన్ లీడ్ హీరోయిన్ అని చెప్పగానే మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్ తినముందు దాదాపు డైరెక్షన్ టీమ్ అంటే దాదాపు 70-80 ప్రొఫైల్స్ దాకా చూడటం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 3-4 షార్ట్ లిస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఒకరితోటి మనం వెళ్ళిపోతున్నాం అనే టైంకి లాస్ట్ మినిట్ లిటరల్గా తన ప్రొఫైల్ వచ్చింది. అర్థమైపోయింది అనమాట. అంటే దీనికి నార్త్ ఇండియన్ ఫేస్ లాగా ఉండకూడదు, తెలుగు అమ్మాయిలాగా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ, ఎందుకంటే ఇది లోకల్ బేస్డ్ ఇది కాబట్టి. కానీ నార్త్ ఇండియన్ కూడా తెలుగు ఫేస్ ఉంది కాబట్టి
ప్లస్ తిను ఇంతకుముందు పర్ఫామ్ చేసింది అది కూడా చూసాం. ఏ సినిమా చూసారంటే 90 ml చూసాను కదా, దాన్ని చూస్తే దీంట్లో కూడా ఎక్కువ లిప్ లాక్లు ఉన్నాయా? అలా అర్థమైందా? లేదు డైరెక్టర్ Lips lock కూడా లిప్ లాక్స్ అది కావాలని పెట్టినట్టు అసలు ఉండదు మీకు. అది కూడా సినిమా మొత్తం ఉండదు, ఒక మంచి మూడ్ లో ఉంటది అది. అంటే మీరు హాలిడేకి వెళ్తే ఏం చేస్తారు భయ, హాలిడేకి వెళ్తే ఏం చేస్తారు మీరు చెప్పండి. Script demand. డిమాండ్ అంటే హీరోగా డిమాండ్ చేశారు. అది మూవీలో వెకేషన్ డిమాండ్ అనమాట. ఒక వెకేషన్ కి వెళ్తారు అక్కడ. ఒక వెకేషన్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ డైరెక్టర్ మా తమ్ముడు. సో హీస్ 27 years old. ఆ ఏజ్ కి ఈ సినిమా చూసిన తర్వాత ఎవరా డైరెక్టర్ అనుకున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి వేరే లెవెల్ అతన్ని అప్రిషియేట్ చేయడం. కానీ ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, కాన్సెప్టే కొత్తది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాదాపు 6-7 ఫైట్స్ ఉన్నాయి. సో ఇదంతా మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ మూవీకి నేను చూడలేదు. నాకు తెలిసిన సర్కిల్లో ఇంత ఎక్స్పర్టీస్ చూడలేదు అనమాట. చాలా ప్రొఫెషనల్ గా చేశాడు, సూపర్ క్లారిటీ ఉంది. ఏం కావాలి, స్కెడ్యూలింగ్ కానివ్వండి, బడ్జెటింగ్ కానివ్వండి, యాక్టర్స్ ని తీసుకొని వాళ్ళతో పర్ఫామ్ చేయించుకునే విధానం కానీ. యాక్షన్ మూవీస్ చేశారు కదా, అంటే ఏ హీరోని బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు యాక్షన్ మూవీ పరంగా? అంటే న్యాచురల్ గా జరిగే యాక్షన్ నాకు ఇష్టం అండి. అంటే ఇప్పుడు ఫ్లోలో కొట్టేసుకోవాలి కదా గొడవలు అనేవి, ఫ్లోలోనే అలానే ఉంటారు అనమాట మూవీలో ఫైట్లు కూడా. అలాంటివి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. రియలిస్టిక్ ఫైట్స్ అనేవి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ దాన్ ఒక సెటప్ పెట్టుకొని ఒక కట్టు కొడితే 4-5 తిరిగి కొంచెం అవి. అంటే రొమాన్స్ కూడా ఫ్లోలోనే ఇష్టమా? అంతే కదా మరి, దానికి ప్లాన్ ముహూర్తం పెట్టుకోవాలా రొమాన్స్ కూడా? అంటే అన్నారు కదా ఫ్లోలో చేస్తా. లేదు అది మూవీలో మీరు బాగా టార్గెట్ చేశారు, నాకు అర్థమైంది. అది మూవీలో ఒక వెకేషన్ లో జరిగే సెటప్ అనమాట. రీసెంట్ గా యానిమల్ చూసారా? చూసాను. దానికి డబుల్ ఉండిద్దేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదో టైప్, ఇదో టైప్. అదో టైప్, ఇదో టైప్. అదొక జోనర్ అయితే అంతే. దాన్ని బీట్ చేసి అది యానిమల్ అంటే ఇది బీస్ట్ మోడ్. ఇది బీస్ట్ మోడ్ 100%. చిన్న ర్యాపిడ్ ఫైర్. నేహా గారు, డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. హీరో గారు ఉన్నారని చెప్పారా? మీరు మూవీలో వెకేషన్ గురించి అంటున్నారా, జనరల్ గా అంటున్నారా? కీర్తి సురేష్ గారు ర్యాపిడ్ ఫైర్ 1 word ఆన్సర్. కీర్తి సురేష్ గారు చెప్పాలి 1 word ఆన్సర్. అంతే, నేను చెప్తా. క్లాసిక్. అల్లు అర్జున్ గారు హాట్. శ్రీలీల గారు రీసెంట్ లేటెస్ట్ క్రష్. మరి పక్కన హీరోయిన్ గారిని పెట్టుకున్నారు. ఇది వేరే, ఇది మనం తర్వాత మాట్లాడుకున్నాం. చెప్పనే. ఎన్టీఆర్ గారు మాస్. అనుష్క గారు గుడ్ కమ్బ్యాక్. రామ్ చరణ్ గారు సెక్సీ. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు మన తెలుగులో ఫస్ట్ ఆయనే రీచ్ అయింది, ఏం చెప్తారు అల్లు అర్జున్ గారు? పుష్పరాజ్ కి అల్లు అర్జున్ కాకుండా ఇంకా పుష్పరాజ్ కి పడాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అవార్డులన్నీ ఇప్పుడు పుష్ప 2కి వెయిట్ చేస్తున్నాయి కదా, నెక్స్ట్ వేరే లెవెల్ వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు కలిసి అల్లు అర్జున్ గారికి ఏమైనా విష్ చేస్తారు? కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ భయ్య. ఇప్పుడు మీ ఆర్ ద మోస్ట్ డిజర్వింగ్ అవార్డ్ విన్నర్ ఫర్ దిస్ వన్. అండ్ పుష్ప 2కి ఇంకా అవార్డులు, కొత్త అవార్డులు కూడా క్రియేట్ చేస్తారు మీకోసం నాకు తెలిసి. Many congratulations, Allu Arjun sir, and you are of course very deserving, and you are rock star. Slay. పవన్ కళ్యాణ్ గారు Pawan Kalyan garu. Fire. Yeah. ఏమైనా మూవీ చేస్తారా వస్తే? हाँ मैंने देखा है, लेकिन वो डबिंग वाला मुझे नाम याद नहीं है. हिंदी डब. Yeah. హిందీ డబ్. Gabbar Singh. I like all the actors in Telugu. ఓకే, యువర్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? I like Ram Charan, Chiranjeevi garu, Ram Charan garu. I love Allu Arjun garu, the most top. Geeta Anand garu. మా లిస్ట్ లో నన్ను కలిపేసావా? అంటే మూవీలో ఎక్కువ ఉంది కదా గ్రావిటీ. See recent game on. చెప్పాలని చెప్పకపోతే చాలు భయ్య. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? I'm crushing over me. రీసెంట్ క్రష్, లేటెస్ట్ క్రష్? Crush nahi hai. మీకు చాలా మంది ఉంటారు లిస్ట్. నాకా? పోనీ చెప్పండి మీ క్రష్ ఎవరు? లేటెస్టా? అది శ్రీలీల అని చెప్పాను కదా. Yeah. ఐ బీన్ రియలీ లైకింగ్ వర్క్. పాస్ట్ అంటే పాస్ట్ ఇస్ పాస్ట్, మర్చిపోండి. గతం. అంతే. బిజిఎమ్స్ మ్యూజిక్ బాగలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకి అనిరుద్ధి ఎంత కొత్త వైల్డ్ ఫైర్ లాగా అనుకుందాం ప్రతి మూవీకి. ఈ మూవీ తర్వాత మనోడు చాలా బిజీ అయిపోతాడు. ఇది యాక్చువల్ గా బీజిఎం ఓరియంటెడ్ మూవీ అన్నమాట. లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు
మీకు సౌండ్ బయటకు వచ్చిన తర్వాత ఏదో కాన్సర్ట్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రాపర్ సాంగ్స్ కానివ్వండి, కరెక్ట్ గా మూడ్ టేక్ ఆఫ్ కానివ్వండి, ప్రతి మూడ్ కి లిటరల్ గా మేము ఇంగ్లీష్ పాటలు పెట్టాం, హిందీ పాటలు కూడా పెట్టాం ఇందులో. అవును, మనకి కొన్ని చూస్తుంటే మధ్యలో సాంగ్స్ హిందీ వస్తున్నాయి, ఏంటి అసలు సాంగ్ ఎవడు పాడారు అన్నట్టు అనిపిస్తుంది కదా. ఒక మూవీని నమ్మి హీరో కొత్త వాళ్ళు అందరూ యంగ్స్టర్స్ చాలా మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు. హీరో మీరు గీతానంద్ గారు, ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి డబ్బు పెట్టాడంటే స్టోరీ నచ్చి పెట్టుంటారు, ఎట్లా అనిపించింది అంటే మీకు? అంటే స్టోరీ నచ్చే పెట్టాడండి. Story ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కాబట్టి రవికి వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ చేయాలంటేనే చాలా డేర్ కావాలి. సో ఆ డేర్ తీసుకొని చాలా ప్రాపర్ గా అంతా ప్లాన్ చేసుకొని ట్రస్ట్ చేసి నన్ను మా తమ్ముడిని. అంటే ముందే హీరో మీరని తెలుసా ఆయనకి? అంటే మేము ఫ్రెండ్స్ అండి. ఒకప్పుడు కాలేజ్ కి వెళ్ళాం, లాస్ట్ 2 years చదివాం అనమాట. సో దాని తర్వాత ఎప్పుడన్నా మంచి సినిమా చేయాలని చెప్పి సపరేట్ ఫిక్స్ అయ్యాం అనమాట. సో ఇట్ టుక్ లైక్ 3-4 years. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయాం. దాని తర్వాత ఇలా కాన్సెప్ట్ ఒకటి ఉంది, మనం చేయాలి. ఇప్పుడు బయటకు వెళ్తే కొత్త కాన్సెప్ట్ ని ఎవరు ఎంకరేజ్ చేస్తారో, కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అనేది మాకు అందరికి తెలిసిందే కదా. సో ట్రస్ట్ చేయాలంటే ఒక మంచి ఫ్రెండ్ అన్న కావాలి, లేకపోతే మంచి అర్థం చేసుకున్నాడు అన్న కావాలి. మూవీలో సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ గా ఉంది భయ్య. ఇది మాత్రం సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పొచ్చు. సినిమాటోగ్రాఫర్ ఏం చెప్తారు? అరవింద్ విశ్వనాథన్ అండి. ఈ సినిమా చేసిన తర్వాత ఇప్పుడు మన సుధీర్ బాబుది హరో మరా కూడా అతనే చేస్తాడు. సో మన తెలుగు మూవీలో నాకు తెలిసి అంత పెద్ద స్కేల్ ని అంత ఈజీగా అడాప్ట్ చేసే ఫిల్మ్ మేకర్ దొరకదు. రెగ్యులర్ సినిమాటోగ్రఫీ చేయదు, రెగ్యులర్ మూడ్ లో అయితే ఉండదు. చూసాం, కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. హాలీవుడ్ సో ఇది కూడా మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇది కూడా వేరే ఆ గేమ్ వరల్డ్ ఏం జరుగుతుంది అందరూ ఒక ప్రపంచంలో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. రీసెంట్ గా రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో ఒకటి వచ్చింది, దాని గురించి ఏం చెప్తారు? It's very dangerous, of course, especially for girls, because it's getting into like some other world only, because people are getting, they are feel like suicidal because of these, because Rashmika ma'am is already very famous and she can defend, but the young teenage girl, if it happens with them, then it will be very because I have heard 3-4 cases just like unhone suicide kar liya or something, so it's very dangerous. And I request ki please government should take some action against all of this. It's very dangerous. ఏదో బెనిఫిట్స్ ఉంటే అన్ని డిసడ్వాంటేజెస్. Yeah, of course. బెనిఫిట్స్ ఏదో బెనిఫిట్స్ is the next It's thing. there benefits. మనసు లేని వాళ్ళు బుర్ర లేని వాళ్ళు చేస్తారు, ఏం చేస్తాం. కొద్దిగా మీరు చెప్పింది కొద్దిగా నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఓకే, మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? సో అంటే రెగ్యులర్ గా ఉండదు ఖచ్చితంగా. కాన్సెప్చువల్ వైజ్, కమర్షియల్ ఎలిమెంట్స్ వైజ్, యాక్షన్ వైజ్, డ్రామా వైజ్, ఫ్యామిలీ కూడా వచ్చి చూసి మధుబాల గారు ఉన్నారు కాబట్టి చాలా కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు దాకా ఆ కెరియర్ లో చేయలేదు అనుకుంటా. ఎందుకంటే మనం మధుబాల గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో మధుబాల గారు కానీ ఉన్న క్యారెక్టర్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. గేమ్ ఫార్మాట్, ఒక లైఫ్ లో గేమ్ జరుగుతుంది, అది ఏ లెవెల్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రొమాన్స్, యాక్షన్, డ్రామా అన్ని ఫుల్ పవర్ ప్యాక్డ్. 2 hours 15 minutes మీరు ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా అది హాన్ చేస్తారు. ఓకే, మూవీ గురించి ఆడియన్స్ కి Yeah, so I would like to say ki people are willing to watch new concept, new characters. So Game On is the right choice for you guys. So please watch and you won't get triggered, of course, and your W will be worth it. Vasul. రామచంద్ర గారికి ఏం చెప్తారు? మీ క్రష్ I love you. మూవీ గురించి అన్న Garu, I love you so much. Please support us and come to our pre-release event. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగా సక్సెస్ఫుల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.